మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అర్ధరహితమైన వ్యాఖ్యలు చేశారని వెంటనే అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చిరంజీవి యువత డిమాండ్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారకుడు పవన్ కళ్యాణ్ అని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే గారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరి నిన్న ఏం తాగొచ్చారో తెలియదు కానీ ఆయన చిరంజీవి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే దీని మీద చాలా తీవ్రత నెలకొంది. ఎందుకంటే బాలకృష్ణ గారికి గతంలో మెంటల్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని పునరాలోచించి తిరిగి ఆయన మెంటల్ కండిషన్ తీసుకుని అసెంబ్లీలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారో తెలియక ప్రజలు అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుద్ది. ఈ ఇబ్బందుల్ని అనుసరించి ఆయన మెంటల్ కండిషన్కి సర్టిఫికేట్ తీసుకుని చట్టసభల్లోకి తీసుకొస్తే బాగుంటుంది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన సందర్భం అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక రకమైనటువంటి రచ్చ. ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది మెగా ఫ్యామిలీ దయ. ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఎవరైనా నా దృష్టిలో, అందరి దృష్టిలో కూడా మేమంతా కలిసి ఈ జనసేన పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం కానీ చిరంజీవి అభిమానులుగా మేము అనేక సంవత్సరాల పాటు పనిచేసి మా పనులు పక్కన పెట్టి అన్నీ పక్కన పెట్టి పార్టీని బతికించుకుని ఎదురుకెళ్ళి ఆ పార్టీ మీకు సపోర్ట్ చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిజంగా ఏదో ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన తందాన బాలకృష్ణ మాట్లాడడం, ఒక రకం నోటికి ఏం వస్తే అది మాట్లాడే వ్యక్తి బాలకృష్ణ. ఈ రాష్ట్రానికి ఒక రకమైన తొగ్గులకు అంటే బాలకృష్ణ అంటాడు. కూటమి ప్రభుత్వంలో ఉంటే మాత్రం అతను దేవుడైపోతాడు ఏంటి? ఖచ్చితంగా చిరంజీవి గారి గురించి ఎవరన్నా మాట్లాడితే ఆడు బాలకృష్ణ అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. నాకైతే బాలకృష్ణ అయినా సరే, బాలకృష్ణ సైడ్ ఎక్కువేంటి కూటమి ప్రభుత్వంలో ఉంటే చిరంజీవి గారిని ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఖచ్చితంగా నిలదీస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ల్యాండ్ ఆర్డర్ విషయంలో మరి స్పృహలో ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే ఆయన మానసిక పరిస్థితి బాగోక మాట్లాడుతున్నాడో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని కొంచెం అవమానించినట్టుగా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అందరికి కూడా అతను వెంటనే చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలని తాడేపల్లిగూడెం చిరంజీవి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అటువంటి వాక్యాలు మరి ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండాలని బాలకృష్ణ గారికి చిరంజీవి ఫ్యాన్స్ తరపుని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. బాలకృష్ణ గారు ఎమ్మటే రియాక్ట్ అయిపోయి మెగాస్టార్ చిరంజీవి దాకా వెళ్ళడం అది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన రాజకీయాలకు ఎమ్మడలేక, ఇలాంటి కుళ్ళి రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు చేయలేక ఆయన స్వేచ్ఛ జీవితానికి సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఈ రోజున కళామతల్లి ముద్దుపెట్టుగా తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఏ సమస్య వచ్చినా హైదరాబాదు, తెలంగాణ కాదు, రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు కూడా సినీ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, సినీ పెద్దలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆయన ఎప్పుడూ ముందు స్పందించే వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి వ్యక్తిని మీరు ఈ రకంగా మాట్లాడడం మాకు బాధాకరం. ఎందుకంటే మనందరం కలిపి ఒకే కుటుంబంలో ఉన్నాం, ఒకే ఇంట్లో ఉన్నాం. మీరు ఆలోచించి మాట్లాడి ఎమ్మటే మీరు ఈ విషయంలో చిరంజీవి గారి క్షమాపణ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇంతకుమించి మేము మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే మేము గట్టిగా మాట్లాడడం పైలు వేస్తే మాది మామే పడుతుంది అది. ఎందుకంటే నిన్న సమావేశాల్లో నిజంగా మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండుంటే దానికి తగ్గ సమాధానం మీకు రిప్లై అయ్యేది. దయచేసి మీరు ఏ రూపంగానే సరే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మటుకు తాకుండా వెళ్ళండి, గౌరవంగా ఉండండి, గౌరవంగా మాట్లాడి ఒక గౌరవమైన వ్యక్తులకి గౌరవంగా మాట్లాడి పద్ధతిగా నేర్చుకోండి. ఈ సభముఖం తెలియజేస్తున్నాం. అది జై చిరంజీవి. చిరంజీవి గారి వలన రేట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మర్చిపోయి బాలకృష్ణ గారు ఎంతసేపు ఏంటంటే ఏరు దాటికి తప్పతగలిగితే మనిషి ఆయన. కనీసం అలా కుటుంబ సభ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ముందుకొచ్చి ఎదరికొచ్చి మాట్లాడడం లేదు. కానీ వాళ్ళన్నింటికి ఆయన ముందుకు వచ్చేదానికి మరి ఆయన సుహుండి మాట్లాడుతున్నారో లేదా మరి ఆయన మ్యాన్షన్ హౌస్లో ఉండి మాట్లాడుతున్నాడో కానీ చాలా దారుణంగా అసెంబ్లీలో మాట్లాడడం చిరంజీవి గారిని
వాడు వీడు అనటం చాలా బాధాకరం. చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి, గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన సౌమ్యంగా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. నిజంగా నిన్న అసెంబ్లీలో మరి జనసేన మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన కూడా చాలా బాధపడుతుడు. ఇది పొత్తుకి చాలా విఘాతమైన క్రియేటింగ్ చేస్తున్నారు. దయించి బాలకృష్ణ గారు, మేము మెగా అభిమానులు అందరూ కోరుకుంది ఏంటంటే చిరంజీవి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే ఇది కూటమి ప్రభుత్వానికే చాలా తీరన ఇబ్బంది కలుగుద్దని తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయన చూస్తున్నారు కాబట్టి మా మెగా అభిమానులందరూ కూడా చాలా సౌమ్యంగా వినమ్రంగా బాలకృష్ణ గారిని చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని మేము అందరం కూడా మెగా అభిమానులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. జై చిరంజీవి. కామినేని శ్రీనివాసరావు గారు చెప్పారు. దానికి బాలకృష్ణ గారు ఎవడో గట్టిగా మాట్లాడింది, ఏదో అక్కడ పక్కన ఉన్నట్టు తలుపు పక్కన చూసినట్టు మాట్లాడాడు. ఎవడు అక్కడ గట్టిగా మాట్లాడింది? ఎవడో మాట్లాడలేదు. నువ్వు సరిగ్గా చెప్పుకో, అబద్ధం చెప్పకని చెప్పి పేరు నాని గారిని అన్నాడు అక్కడ. అదేవిధంగా నాకు లిస్టులో 9వ పేరు ఎట్టారు. ఎవడాడు రాసినాడు? ఒక ఎమ్మెల్యే ఉండి ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడదాం భావ్యం కాదు. మా మెగాస్టార్ అంటే ఆ మెగాస్టార్ని అంటే మేమందరం చచ్చిపోయినంత లెక్క. మా మెగాస్టార్ని ఏమన్నా సరే మేము ఊరికనే ఉద్దేశం లేదు మాకు. నువ్వు తక్షణం చిరంజీవి గారికి పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా చిరంజీవి గారు ఉన్నారంటే ఎప్పుడు కూడా అభిమానుల్ని, సినీ నిర్మాతలను అవ్వచ్చు, అలాగే సినీ అభిమానులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకే రకంగా మాట్లాడతారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉన్నవాడు లేడని లేదు. నీకు నీ అభిమాని నిన్ను ఆశించి ఇక్కడ ఎన్నో సినిమాలకి బ్లాక్ టికెట్ కట్ చేసి హౌస్ఫుల్ బోర్డులు పెట్టి అటువంటి అభిమానులు కూడా నువ్వు కొట్టావు, తిట్టావు, చాలా రకాలుగా మాట్లాడావు. ఏమండి బాలకృష్ణ గారు, ఆ రోజున మీ నాన్నగారిని చెప్పులు దండేసి అవమానించినప్పుడు ఏమైపోయింది? నీ బ్లడ్, నీ గ్రిడ్ ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు లేదా పౌరుషం? ఈ రోజున వచ్చిందా మీకు? ఏంటండి బాలకృష్ణ గారు, జాగ్రత్తగా మాట్లాడండి. చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి వస్తే వచ్చలు కొట్టుకుపోతాయి ఏంటి అనుకుంటున్నావు నువ్వు? జాగ్రత్త. జై కబడ్డార్.